అందుకే మనిషికి మనిషి దూరం అయిపోయినా, కుటుంబానికి మరో కుటుంబం దూరం అయిపోయినా, ఎవరికి దూరం అయిపోయినా పర్వాలేదు, దేవుడు మీకు దూరం కాకుండా చూసుకోండి. దేవుడు నాకు దూరం కాకూడదు, నాకు ఎవరు దూరం అయిపోయినా పర్వాలేదు, కానీ నాకు దేవుడి దగ్గరగా ఉండాలి. ఆ ఆలోచన అనేది ప్రతి మనిషిలో 24 గంటలు, సంవత్సర కాలం అంతా, బ్రతుకు కాలం అంతా ఉండాలి. నాకు దేవుడు దూరం కాకూడదు, దేవుడికి దూరంగా వెళ్ళిపోకూడదు. మనిషిలా వస్తుంటారు, పోతుంటారండి. మన జీవితంలో బాల్యంలో కొంతమంది స్నేహితులు ఉంటారు, యవనంలో కొంతమంది ఉంటారు, ఆ తర్వాత మధ్య వయస్కు రాగానే కొంతమంది ఉంటారు. మన జీవితంలో దేవుడు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది మన జీవితంలో వచ్చి వెళ్ళిపోయారు. కనుక మన ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళంతా ఇప్పటి వరకు చివరి వరకు ఉంటారు అనే నమ్మకం ఏమీ లేదు. మనిషి అన్న తర్వాత తన జీవితంలో పరిచయాలు ఎంతో మంది వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అవసరానికి వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, అవసరానికి వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కనుక మన జీవితంలో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ కోసం కదా మనం ఆలోచించవలసింది, దేవుడి కొరకు ఆలోచించాలి. దేవుడు నాకు దూరం అయిపోయాడా, దేవుడు నాకు దూరం అయ్యాడా, దేవుడు నాకు దూరం అయ్యాడా, లేదా నేను దేవునికి దూరం అయిపోయానా అనేటువంటి ఆలోచనతోనే మనం ఉండాలండి.